Hello everyone, welcome to the first class. This is Pawan Kumar. In this class we have talked about second year third semester mathematics. So థర్డ్ సెమిస్టర్లో పేపర్ నేమ్ వచ్చేసి యాబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా. యాబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రాలో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. సో సిలబస్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లో గ్రూప్స్, సెకండ్ యూనిట్లో సబ్ గ్రూప్స్ అండ్ కొసెట్స్. సో అలాగే థర్డ్ యూనిట్లో నార్మల్ సబ్ గ్రూప్స్ అండ్ హోమోమార్ఫిజం. అలాగే ఫోర్త్ యూనిట్లో పర్మిటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్. అలాగే ఫిఫ్త్ యూనిట్ రింగ్స్. సో ఈ యాబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా అనే పేపర్లో మనం చదువుకోబోయే 5 యూనిట్స్ ఇవే. ఈ థర్డ్ సెమిస్టర్లో చదువుకోబోయే 5 యూనిట్స్. సో ఆల్రెడీ మనం సిలబస్ చూసాం కదా, 5 యూనిట్స్. సో ఫస్ట్ యూనిట్ 1లో సబ్ టాపిక్స్ మాట గ్రూప్స్. సో గ్రూప్స్లో సబ్ టాపిక్స్ ఏంటి? బైనరీ ఆపరేషన్స్, ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్, సెమీ గ్రూపు, మోనాయిడ్, గ్రూప్ డెఫినిషన్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీ. గ్రూప్ డెఫినిషన్ అండ్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్ అండ్ ఫైనైట్ ఇన్ఫైనైట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్. అలాగే ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూపు, కాంపోజిషన్ టేబుల్ విత్ ఎగ్జాంపుల్స్. సో కాంపోజిషన్ టేబుల్ దాని యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం అనమాట. సో మనం సిలబస్ చూసాం. అలాగే సిలబస్లో ఉన్న సబ్ టాపిక్స్, యూనిట్ 1లో ఉన్న గ్రూప్స్ అనే టాపిక్లో సబ్ టాపిక్స్ కూడా చూసాం కదా. సో అసలు గ్రూప్స్ అనే వాటిని చదువుకోవాలంటే మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదువుకునే ఉంటారు. సో సెట్ అనేది ఏంటంటే, సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సెట్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిసైడ్ వెదర్ గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగింగ్ టు ది కలెక్షన్ ఆర్ నాట్. సో సెట్ అనేది ఎలా ఉంటుందంట, సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిసైడ్. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్తో ఉంటుందంట. అది సెట్టో కాదో చెప్పాలంటే మనకి ఏముండాలంట, డిసైడ్ వెదర్ గివెన్ ఆబ్జెక్ట్స్ బిలాంగింగ్ టు ది కలెక్షన్ ఆర్ నాట్. అంటే మనం ఏదైనా ఒక సెట్ చెప్పామనుకోండి, సపోజ్ నెంబర్ సెట్. సో నెంబర్స్ తీసుకున్నాను, 1 to 6 అనే ఒక నెంబర్ సెట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎస్ అనేది రిప్రజెంట్ చేసింది కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అలాగా నెంబర్స్ తీసుకున్నాను. అలా కాకుండా ఈ నెంబర్ అన్ని సెట్లోకి ఎలిమెంట్స్ రాశాను, ఏబిసిడి. సో ఇవి రాయడం వల్ల మనం చెప్పింది ఏంటి, ఆల్రెడీ నెంబర్ సెట్ అని చెప్తున్నాం, 1 to 6 నెంబర్ సెట్ అని చెప్పాం. సో దాంట్లోకి ఏమొచ్చినాయి, ఏబిసిడి అనే ఎలిమెంట్స్ కూడా వచ్చేసినాయి కదా, లెటర్స్. సో దానివల్ల ఏమైపోతుంది, సెట్ కావట్లేదు. అంటే ఓన్లీ నెంబర్స్ అన్నా తీసుకోవాలి, లేదంటే ఎలిమెంట్స్ అన్నీ తీసుకోవాలి. సో అయితే నెంబర్స్ అన్నీ తీసుకోవాలి, లేదంటే ఎలిమెంట్స్ అన్నీ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు అదేమవుతుంది, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఆబ్జెక్ట్స్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం కదా. సో ఇక్కడ 1 2 3 4 5 6 అనే నెంబర్స్ తీసుకున్నాను కదా, ఈ నెంబర్స్ని ఆబ్జెక్ట్స్ అనొచ్చు, లేదంటే వీటిని ఎలిమెంట్స్ అని కూడా అంటాం. సో అలాగే సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. సో నేను రిప్రజెంట్ చేసేటప్పుడు చూడండి, సెట్ ఎస్ అనే ఒక సెట్ తీసుకున్నాను కదా. సో ఎస్ అనే సెట్ని ఎలా రిప్రజెంట్ చేశాను, క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేశాను. సో ఎప్పుడు రిప్రజెంట్ చేసిన సెట్ని రిప్రజెంట్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్తో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. సో సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్స్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్. సో ఇక్కడ ఏబిసిడి అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను కదా. సో తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్స్ని ఎలా రాశాను, నేను స్మాల్ లెటర్స్లో రాశాను. సో ఇన్ కేస్ క్యాపిటల్ ఏ అనే ఒక సెట్ తీసుకుంటున్నాను, దీంట్లోకి మన ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి కదా. సో ఆ లెటర్స్ని తీసుకుంటున్నాను, ఏంటి, ఏ బి సి డి ఈ ఎఫ్ అండ్ సో ఆన్. అలాగా ఇలా తీసుకున్నాను అనుకోండి. సో సెట్ని డినోట్ చేసేటప్పుడు ఎలా డినోట్ చేశాను,
క్యాపిటల్ లెటర్ ఏతో డినోట్ చేశాను. అలాగే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేశాను, ఏ బి సి డి ఈ ఎఫ్ అనే స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేశాను కదా. సో అలాగా సెట్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. ఇదిగో క్యాపిటల్ లెటర్తో డినోట్ చేశాను. అలాగే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలంట, మనం స్మాల్ లెటర్స్తో డినోట్ చేయాలంట. సో స్మాల్ లెటర్సే కదా, ఏ బి సి డి ఈ ఎఫ్ అనేవి ఎలా రిప్రజెంట్ చేశాను నేను, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి స్మాల్ ఈ స్మాల్ ఎఫ్ అనే స్మాల్ లెటర్స్తోనే కదా డినోట్ చేశాను. సో టోటల్గా ఇది సెట్ డెఫినేషన్. లేదు, సింపుల్గా చెప్పాలంటే సెట్ డెఫినేషన్, ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో వెల్ డిఫైన్ అంటే వెల్ డిఫైన్ అనేది ఎలాగో తెలుస్తుంది. సో ఆల్ ఓవెల్స్. సో ఓవెల్స్ సెట్ ఏంటి, సో నేను క్యాపిటల్ వీతో చూపిస్తున్నాను. ఓవెల్స్ ఏంటి, ఏ ఈ ఐ ఓ యు. సో 5 లెటర్సే కదా, అందరికీ తెలిసింది ఏంటి, ఓవెల్స్ అనేటప్పటికి ఎవరిని అడిగా చెప్పేది ఏంటి, ఏ ఈ ఐ ఓ యు. సో అనేది వెల్ డిఫైన్. సో అందరికీ తెలిసిందే వెల్ డిఫైన్ అవుతుంది కదా. సో అలాగే వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అనేది, సో ఆల్ ఓవెల్స్ సెట్కి సంబంధించిన ఇది ఇలాగా. సో సెట్ని డినోట్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, క్యాపిటల్ వితో రిప్రజెంట్ చేశాను. అలాగే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేశాను, స్మాల్ ఎలిమెంట్స్తో డినోట్ చేశాను. సో ఇలాగ చేయాలి. సో అలాగే సెట్ అయ్యేవి తీసుకున్నాం కదా వెల్ డిఫైన్. ఇప్పుడు నాట్ బిలాంగ్స్ టు అంటున్నాం కదా, కలెక్షన్ ఆర్ నాట్ అంటున్నాం కదా. ఈ నాట్ అనే దానికి సంబంధించిన సెట్, నాట్ సెట్స్ కానివి ఏంటో చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్స్. సో నాట్ ఏ సెట్ అవ్వట్లేదంట. ఎగ్జాంపుల్స్ ఏంటి, గుడ్ టీచర్స్. సో టీచర్స్ అనేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు, అది గుడ్ ఆ బ్యాడ్ అని ఎలా చెప్తాం మనం. సో ఈ కేటగిరీకి వచ్చేటప్పటికి ఇది నాట్ ఏ సెట్ కాదు. అలాగే ఇంట్రెస్టింగ్ బుక్స్. సో అందరికీ కలిపి ఒకే ఇంట్రెస్టింగ్ బుక్ ఉండాలని లేదు కదా, నాకు ఒక ఇంట్రెస్టింగ్ బుక్ ఉండొచ్చు, మీకు ఒక ఇంట్రెస్టింగ్ బుక్ ఉండొచ్చు. సో అలాగా ఇది కూడా ఏమవుతుంది, నాట్ ఏ సెట్ అవుతుంది. అలాగే ఫేవరెట్ ఫుడ్ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో ఇది కూడా నాట్ ఏ సెట్. సో అలాగే రిప్రజెంటేషన్, హౌ టు రైట్ ఏ సెట్ని ఎలా రాస్తాం, సెట్ని ఎలా రాయాలో తెలుసుకోవాలి కదా ముందు. సో నేను ఒక క్యాపిటల్ ఆర్ అనే సెట్ తీసుకుంటున్నాను. దీంట్లోకి నేను కలర్స్ ఆఫ్ ఏ రెయిన్బో. సో రెయిన్బో కలర్స్ తెలుసు కదా, ఎన్ని కలర్స్ ఉంటాయి, 7 కలర్స్ విబ్జిఆర్. సో VIBGYOR విబ్జిఆర్ కలర్సే కదా. సో ఈ క్యాపిటల్ ఆర్ అనేది ఇదేంటిది, క్యాపిటల్ ఆర్ అనేది నేమ్ ఆఫ్ ఏ సెట్. సో క్యాపిటల్ ఆర్ అనేది ఏంటి, నేమ్ ఆఫ్ ది సెట్. అలాగే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్, ఆబ్జెక్ట్స్, దీన్ని ఏమనొచ్చు, వీటన్నిటిని అయితే ఆబ్జెక్ట్స్ అనొచ్చు, లేదంటే ఎలిమెంట్స్ అని పిలవచ్చు. సో రాసేటప్పుడు ఏం చేశాను, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏం రాశాను, బ్రేసెస్. వీటిని ఏమనొచ్చు, బ్రేసెస్ అనొచ్చు, లేదంటే కర్లీ బ్రాకెట్స్ అని కూడా పిలవచ్చు. సో ఎప్పుడు సెట్ని రిప్రజెంట్ చేసేటప్పుడైనా సరే 2 కర్లీ బ్రేసెస్ మధ్యలో ఎలిమెంట్స్ అనేవి రాస్తాం అన్నమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. సో 2 టైప్స్ ఉన్నాయి సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి, 2 టైప్స్ అన్నమాట. సో 2 టైప్స్లో ఫస్ట్ టైప్ ఏంటి, రోస్టర్ మెథడ్. సో రోస్టర్ మెథడ్, అలాగే రూల్ మెథడ్, లేదంటే ఈ రూల్ మెథడ్ని వేరేలాగా ఏం పిలుస్తామంటే సెట్ బిల్డింగ్ మెథడ్ అని పిలుస్తాం. సో రోస్టర్ మెథడ్, అలాగే ఇంకొక మెథడ్ ఏంటి, రూల్ మెథడ్. ఈ రూల్ మెథడ్ని ఇంకోలా ఎలా పిలుస్తాం, సెట్ బిల్డింగ్ మెథడ్. సో రోస్టర్ మెథడ్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనే ఒక సెట్ని తీసుకుంటున్నాను. సో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అందరికీ తెలిసిందే కదా, న్యాచురల్ నెంబర్ సెట్. సో న్యాచురల్ నెంబర్ సెట్ని తీసుకుంటున్నాను. ఆ న్యాచురల్ నెంబర్ సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి, క్యాపిటల్ ఎన్. సో న్యాచురల్ నెంబర్ సెట్ని క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తున్నాను. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5
అండ్ సో ఆన్ అలాగా ఏంటి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో తెలుసు కదా న్యాచురల్ నెంబర్ సెట్. సో ఈ రకంగా రిప్రజెంట్ చేస్తే సెట్ని సో రోస్టర్ మెథడ్ అంటాం. అలాగే రూల్ మెథడ్. సో రూల్ మెథడ్లోకి వచ్చేటప్పటికి సేమ్ అదే న్యాచురల్ నెంబర్ సెట్ని రాస్తున్నాను చూడండి. క్యాపిటల్ ఎన్ అనే ఒక సెట్ని తీసుకుంటున్నాను. క్యాపిటల్ ఎన్ అనే ఒక సెట్ని తీసుకుంటున్నాను. సో దీంట్లోకి రూల్ మెథడ్ కదా మనం చెప్పేది, రూల్ మెథడ్ ఆర్ సెట్ బిల్డింగ్ మెథడ్. సో దీంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో సచ్ దట్ x belongs to capital N. దీంట్లోకి ఎలిమెంట్స్ ఎలా తీసుకుంటున్నా అంటే 1 ఈజ్ లెస్ దాన్ x ఈజ్ లెస్ దాన్ 100. సో n1 అనే సెట్ తీసుకుంటున్నాను. సో రూల్ మెథడ్ లేదంటే సెట్ బిల్డింగ్ మెథడ్. సో రూల్ మెథడ్ లేదంటే సెట్ బిల్డింగ్ మెథడ్ కదా. సో n1 అనే ఒక సెట్ తీసుకుంటున్నాను. ఈ సెట్లోకి ఎలిమెంట్స్ ఎలా తీసుకొస్తున్నాను. సో తెలుసు కదా ఇది బ్రేసెస్ లేదంటే కర్లీ బ్రాకెట్. సో దీని ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ అన్నమాట. అది ఆ ఎలిమెంట్ని ఇది చూడండి దీన్ని ఏమంటారంటే సచ్ దట్ అని పిలుస్తాం అన్నమాట. సో ఎక్స్ అనేది దేనికి సంబంధించిందంట. సో ఎప్సిలాన్, దీన్ని ఆల్రెడీ మనం ఏమని పిలుస్తాం, ఎప్సిలాన్ అని పిలుస్తాం కదా. సో ఇక్కడ బిలాంగ్స్ టు అంటే ఎక్స్ అనే ఎలిమెంటు న్యాచురల్ నెంబర్. ఎన్ అంటే తెలుసు కదా న్యాచురల్ నెంబర్ సెట్కి చెందిన ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ ఏమని రాశాను, ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ని ఎక్కడ తీసుకుంటున్నాను. సో 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 100. సో 1కి 100కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకొచ్చి దీంట్లో రాస్తున్నాను, n1 అనే సెట్లో రాస్తాను అనమాట. సో అంటే ఎలా ఉంటుంది, ఈ సెట్లోకి వచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి. సో 1 కంటే పెద్దగా ఉన్న ఎలిమెంట్స్, అలాగే 100 కంటే చిన్నగా ఉన్న ఎలిమెంట్ కదా. సో 2 3 4 5 అలాగా అండ్ సో ఆన్ 99. అలాగే ఇన్ కేస్ ఇక్కడ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని రాశారనుకోండి. సో అప్పుడు ఎలా రాస్తాం, అప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 కూడా కలిపే కదా. సో 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అలాగా 100 వరకు రాస్తామట. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇదేంటిది, బిట్వీన్ ఎలిమెంట్స్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి మెయిన్గా మనం యూజ్ చేసేవి ఈ 2 మెథడ్సే. సో రోస్టర్ మెథడ్ అంటే సో రోస్టర్ మెథడ్లో నేను ఏం తీసుకుంటున్నాను, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనే ఒక సెట్ని తీసుకుంటున్నాను, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను, క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాను. అది ఈక్వల్ టు ఎలా రాస్తాను చూడండి, 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో న్యాచురల్ నెంబర్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండే ఎలిమెంట్ నెంబర్స్ అన్నింటిని ఏమంటారు, న్యాచురల్ నెంబర్స్ అంటారు. సో తెలుసు కదా ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదువుకునే వాళ్ళు ఉంటారు. సో అలాగే రూల్ మెథడ్ లేదా దీన్ని ఏమని పిలుస్తాం, దీన్ని ఎలా పిలుస్తాం అంటే సెట్ బిల్డింగ్ మెథడ్. రూల్ మెథడ్ ఆర్ సెట్ బిల్డింగ్ మెథడ్. సో దీన్ని n1 అనే ఎలా రిప్రజెంట్ చేస్తున్నా అంటే n1 అనే ఒక సెట్ తీసుకుంటున్నాను. సో ఇదేంటిది, నేమ్ ఆఫ్ ద
సెట్, సో బ్రాకెట్స్ కర్లీ బ్రేసెస్ తెలుసు కదా. సో ఇప్పుడు సెట్ని రాసేటప్పుడు ఇప్పుడు 2 కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం ఏది రాసినా రాస్తామన్నమాట. సో సెట్ని రిప్రజెంట్ చేయాలంటే సో కర్లీ బ్రేసెస్లో రాసాం ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాను, దీన్ని సచ్ దట్ అని పిలుస్తాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో ఎప్సిలాన్ అనే సింబల్ కనిపిస్తుంది కదా మీకు, ఈ ఎప్సిలాన్ సింబల్ని ఏమని పిలుస్తామంటే బిలాంగ్స్ అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది ఎన్కి చెంది ఉంటుంది అని అర్థం అన్నమాట. సో 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటున్నాం కదా. సో ఎక్స్ అనే ఎలిమెంట్ని ఎలా తీసుకుంటున్నాను నేను, న్యాచురల్ నెంబర్ సెట్లోనే 1 నుంచి 100 మధ్యలో ఉన్న నెంబర్స్ని తీసుకుంటున్నాను. అలాగే ఈక్వల్ టు అంటున్నాను కాబట్టి 1 100 కూడా రెండు కలిసి వస్తాయి కదా. సో సెట్ని ఎలా రాసిన చూడండి, n1 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు రాసాం కాబట్టి 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ 100 100 కూడా వచ్చింది. అలా కాకుండా ఈక్వల్ టు తీసేసారు అనుకోండి, ఈక్వల్ టు తీసేస్తే ఏముంటుంది, 1 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 100 ఉంటుంది కదా. సో అప్పుడు ఎలా రాస్తాం, n1 ఈక్వల్ టు 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ అలాగా 99 వరకు ఉంటాయి. సో అర్థమైంది కదా. ఆల్రెడీ మనం ఏం చూసాం, మెథడ్స్ చూసాం కదా. సో మెథడ్స్లో ఇంకొక మెథడ్ ఉంది, అది పెద్దగా వాడం మనం. సో ఏంటంటే డిస్క్రిప్షన్ మెథడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, కర్లీ బ్రేసెస్ రాశాను, ఏమని రాశాను, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే వాటిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఏమున్నాయో మనం చెప్తలేదు డైరెక్ట్గా. సో ఇది రోస్టర్ మెథడ్లో కానీ లేదంటే రూల్ మెథడ్ ఉంది కదా, రూల్ మెథడ్ అని రాస్తాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇలా రాశారనుకోండి, ఇది రూల్ మెథడ్. ఇదేంటి మనకు ఆల్రెడీ తెలుసు కదా, రోస్టర్ మెథడ్. సో దీన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్. అంటే మనం చెప్తూనే ఉంది జస్ట్ ఏమని, సెట్ ఎన్ అనేది సెట్, ఆ సెట్లో ఏముంటాయి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అందరికీ తెలిసినాయి కదా, 1 to ఇన్ఫినిటీ అని. సో అలాగే డబ్ల్యూ అనే సెట్ని రిప్రజెంట్ చేస్తాను. సో దీంట్లో డిస్క్రిప్షన్ ఏమన్నా సరే చూడండి, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ తెలుసు కదా మీకు అందరికీ. సో న్యాచురల్ నెంబర్స్లో 1 2 3 1తో స్టార్ట్ అవుతుంది, ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అలాగే హోల్ నెంబర్స్ జస్ట్ ఆ న్యాచురల్ నెంబర్స్కి 0ని మనం కలుపుకుని రాసుకుంటే అది హోల్ నెంబర్ సెట్ అవుతుంది. అలాగే జెడ్ అనేది రాసాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మైనస్ ఇన్ఫినిటీ కానించి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అన్నమాట. సో మైనస్ ఇన్ఫినిటీ అండ్ సో ఆన్, -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇలాగా ఎలిమెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. మనం సెట్స్ను రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ అన్నిటిని ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా అందరికీ.